ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? 5 to 6 ఆరాధనలో పాలు పొందారా? దేవుడు మన పట్ల కృప చూపుతున్నాడు, కనికరం చూపుతున్నాడు. దినము మనల్ని పోషిస్తూ లోతైన అనుభవంలో నడిపిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. ఎవరైనా ఇంకా మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, దేవుణ్ణి అంగీకరించలేదు, ఇంకా క్రీస్తుకు దూరంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం, ఇదే అద్భుతమైన సమయం. మీ హృదయాన్ని ఏసైకి ఇవ్వండి, మీ జీవితాలు రక్షించబడతాయి. ఏసై మీ హృదయంలో ఉంటాడు. అప్పుల భారం, ఆర్థిక భారం అని ఇంకా కృంగిపోతున్నారు, ఏమీ కాదు. మీ ప్రతి వేదన, అందుకే నా సన్నిధి నీకు తోడనే పాటలు అన్ని ప్రవచనాత్మకమైన సందేశాలు ఉన్నాయి. దేవుడు మీకు ఇస్తాడు, ఆశీర్వదించి ఆ పాట వింటుండగానే ప్రభు కార్యం మీ పట్ల చేయబోతున్నాడు. మెండైన కృపని మీపై చూపబోతున్నాడు, ఆశీర్వదించి లేవనెత్తబోతున్నాడు. అటు ధైర్యంగా ఉండండి, ఏ విషయంలో దిగులు పడకండి. యేసయ్యే నా తోడు, ఆయన సన్నిధి మనకి తోడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి వాక్యం. నేను చదువుతున్నాను ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్లు, సముద్రపు ఇసుక రేణువులు నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీల లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును. దేవుడు అనుకుంటే విస్తారమైనటువంటి, లెక్కింపలేనటువంటి నా దావీదైన నా సేవకుడు, నా యొక్క దాసుని సంతానము లేవీలు, ఎంత బ్లెస్సింగ్ అండి. ఎందుకు? దావీదు దేవుడిని ప్రేమించాడు, ఆరాధీకుడు. కష్టంలో, దుఃఖంలో, నిందలు యేసయ్యని పట్టుకోండి, మీరు ఏం భయపడదు. యేసు మీకు తోడుగున్నాడు. ఆయనను వదిలిపెట్టకండి. యేసయ్యని మొదటిగా మీరు హృదయాన్ని యేసయ్యకండి, మీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించండి, మీ కుటుంబాన్ని యేసయ్యకి సమర్పించుకోండి, మీ ప్రార్థన జీవితాన్ని పెంచుకోండి. ఈరోజు ఏ కష్టంలో మీరున్నా మిమ్మల్ని దేవుడు లెక్కలేనంతగా ఆశీర్వదించి విస్తరింపజేస్తాడట. నువ్వు లెక్కింపలేనంత ఆశీర్వాదం పొందుదు. ఈరోజు వాగ్దానం, నువ్వు లెక్కింపలేనంత ఆశీర్వాదం పొందుదు ఈరోజు వాగ్దానం. కాబట్టి ప్రతి విషయంలో నువ్వు డబుల్ పోర్షన్ పొందబోతున్నావు. దేవుడు అట్లా దీవించబోతున్నాడు. అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, బంధకాలు ఉన్న వారికి విడుదల, శాపములు ఉన్న వారికి విడుదల, పాపములు ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయములతో ఉన్న వారికి విడుదల, కట్లతో ఉన్న వారికి విడుదల, బంధకాలు ఉన్న వారికి విడుదల, గర్భాలు లేని వారికి విడుదల, నాయన కోర్టు సమస్య విడుదల. ఏ బంధకమైన తెగిపోవాలి. ఇతర దేశాలు మా ప్రియులు, మా బిడ్డలు క్షేమంగా ఉండాలి, రక్షణ సాక్షిగా అక్కడ నిలబడాలి. భారతదేశాన్ని, ప్రపంచాన్ని రక్షించండి. ఇతర దేశాల కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, గాయాల నుంచి ప్రజల్ని విడిపించి క్షేమకరమైన సిద్ధ ఇచ్చేయండి. అయ్యా, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ అంత ఆశీర్వాదం వారికి ఉండాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. సేవకుల బిడ్డల మీద ప్రొటెక్షన్ కంచె, మా భారతదేశాన్ని రక్షించి కంచె వేయండి. కల్వరి సంఘముని ప్రభ, ఈ సేవని మీరు, మా యొక్క మినిస్ట్రీని విస్తరింపజేసి తోడై ఉండి నాయన, మా కుటుంబాలని, మా ప్రియులని, మా బిడ్డల్ని ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తూ అయ్యా, ప్రతి కుటుంబం మీద ఆశీర్వాదం ఉండి మీ కుటుంబాలుగా ఈ బిడ్డలు నిలబడాలి, మీ ప్రియులుగా అందరూ నిలబడాలి. మేమందరం అట్టి విధంగా స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీరందరూ కూడా ఉదయం 5 నుంచి 6 ఈ దినం దేవుని వాగ్దానం లైవ్ రెగ్యులర్గా సాయంత్రం చూడండి. ఎవరు రావాలన్నా బెల్లంపల్లికి రండి. శనివారం సాయంత్రం మీటింగ్లో పాల్పొంది ప్రార్థనలు ఉండి వాక్యం విని ప్రార్థన చేయించుకొని ఆదివారం మొదటి ఆరాధన వెళ్ళొచ్చు 7 నుంచి 9. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 7 నుంచి 9, 10 నుంచి 12 2 ఆరాధనలతో పాటు ఈ ఆదివారం సాయంత్రం 6 నుంచి 9 ఆరాధనలో వాక్యముతో పాటు, ఆరాధనతో పాటు వాగ్దానాల కూడి కూడా ఉంటుంది. కాబట్టి మిస్ అవ్వకుండా పాలు పొందండి. అంతేకాక 8, 9, 10, 11 4 దినాలు హన్మకొండ, వరంగల్, కాజీపేట్, ట్రై సిటీలో సభలు ఉంటున్నాయి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్. పరిశుద్ధాత్మదేవుడు బలంగా మన మధ్యలో సంచరించబోతున్నాడు. అద్భుతాలు జరగబోతున్నాయి, గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.